ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ లోనూ అదరగొట్టేశాడు. ఓపెనర్ గా అంచనాలకు తగినట్టే ఆడేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై అటాక్ చేశాడు. కీలక పార్ట్నర్షిప్స్ ను నమోదు చేశాడు. ముందుగా డూప్లిసిస్, ఆ తర్వాత విల్ జాక్స్ తో కలిసి చెలరేగాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. హుషారుగా బ్యాటింగ్ చేశాడు. చివరి వరకు క్రీజులో ఉన్నాడు. మొత్తంగా కోహ్లీ 44 బంతులు ఎదుర్కొన్నాడు. 77 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 155కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సీజన్లో విరాట్ 500 పరుగుల మార్కును అందుకున్నాడు. ఒక సీజన్లో కోహ్లీ 500 పరుగులు సాధించడం ఏడోసారి. 2011వ సీజన్లో 557 పరుగులు సాధించాడు. 2013లో 634 పరుగులు చేశాడు. 2015లో 505 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. 2016లో ఏకంగా 973 రన్స్ కొట్టాడు. 2018లో 530, 2023లో 639 పరుగులు సాధించాడు. ఇప్పుడు మరోసారి 500 పరుగుల మార్కును టచ్ చేశాడు. సీజన్లో ఇప్పటి వరకు విరాట్ 10 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. సరిగ్గా 500 రన్స్ సాధించాడు. 147కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. 71.42 యావరేజ్తో పరుగులు సాధించాడు. నిజానికి సీజన్ ఆరంభ మ్యాచ్లో విరాట్ కాస్త తడబడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై 21 పరుగులు చేశాడు. ఆ తర్వాత గేరు మార్చాడు. పంజాబ్ కింగ్స్ పై 77 పరుగులు సాధించాడు. ఆ వెంటనే కోల్కతా నైట్ రైడర్స్ పైన చెలరేగాడు. 83 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ పై 22 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై అదిరిపోయే సెంచరీ చేశాడు. 113 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ పై 3 పరుగులకే పరిమితమయ్యాడు. ఎస్ఆర్హెచ్ పై 42 పరుగులు చేశాడు. కేకేఆర్ పై 18 పరుగులు కొట్టాడు. అహ్మదాబాద్ లో 51 రన్స్ చేశాడు. తాజాగా అహ్మదాబాద్ లో 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా ఆర్సీబీకి తానెంత కీలకమో ఆట తీరుతోనే కోహ్లీ చెప్పేస్తున్నాడు. నిలకడైన ఆటకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్నాడు. యువ ప్లేయర్లలో స్ఫూర్తి నింపుతున్నాడు. T20 వరల్డ్ కప్ కు ముందు అభిమానులకు కావాల్సినంత కిక్ ఇస్తున్నాడు. ఫిట్నెస్ ఎంత కీలకమో చూపిస్తున్నాడు. దట్ ఈస్ కోహ్లీ అనిపించుకుంటున్నాడు.